విజయవంతంగా నడుస్తున్న ఎన్టీఆర్ సినిమా బృందావనం చిత్రం ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కలర్ఫుల్ గా జరుగుతోంది. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో అగ్రశ్రేణి తారల మధ్య ఆటపాటలతో జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. దాచేసుకోని తొలి పొంగులా నీ చూపు సోకాలి ఆ ఊపిరాడాలి నీ చూపు సోకాలి ఆ ఊపిరాడాలి నీ వింత కవింతకే కాగిపోవాలి తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడా, రాటు తేలిపోయావు నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. మాపటేళా ఆకలేసి మంచకాడ కౌగిలిస్తూ అబ్బా నీ సోపు మాడ అబ్బో ఓయబ్బో దబ్బా పండంటిదన అమ్ము పొలమ్ము దబ్బాల నునుపు చూడవేడెక్కిడిక్కి అంటుందిలే. అల్లి తీగలల్లే అల్లుకుంటే గల్లుమంటే ఊరింతల మేడగాడ అయ్యో ఒరయ్యో ఊరించు కళ్ళలోన అమ్ము పొలమ్ము కవ్వించు నీళ్ళు నీడ కై పెక్కి తై తక్కలాడిందిలే. చిల్లక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావో నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి గాలిలో ఏదో చేంజ్ వచ్చినట్టుంది. సడన్ గా ఉరుమి మెరుపు మెరిసినట్టు అనిపిస్తోంది. కళ్ళు జిగేలు అంటున్నాయి, గుండె చప్పుడు ఆటోమేటిక్ గా పెరిగింది. ఏం జరిగింది? ఎవరు వచ్చారు? వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఒక్కసారి అభిమానులందరూ గట్టిగా చప్పట్లతో సునామీ సృష్టిస్తే వినాలని ఉందండి. ఏ రకంగా బృందావనం ప్రపంచం మోగించిందో వినాలని ఉంది. ఇంకొంచెం పైన వాళ్ళందరూ ఎన్టీఆర్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్ కి అండ్ మిగతా తారాగణానికి హార్టియెస్ట్ వెల్కమ్. నెక్స్ట్ కాసేపు సరదాగా నవ్వుకుందాం అండి.
ప్లాటినం డిస్క్ సెలబ్రేషన్ ఉంది, మనందరం పండుగ చేసుకునే టైం. మరి నవ్వుకోకపోతే ఎలాగ చెప్పండి. సో ఒక బ్యూటిఫుల్ స్కిట్, మిమ్మల్ని అందరినీ నవ్వించే స్కిట్ నవ్వించడానికి రాబోతున్నారు వేణు. వేణు గారికి కూడా ఇంత ఇమేజ్ ఉందండి, మామూలుగా లేదు. సో వేణు గారు, మా టిల్లు గారు రావాలి రావాలి రావాలి. అండ్ ధనరాజ్ అండ్ రమేష్. ఏమండి మీరు మామూలుగా లేరు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే స్టార్ట్ చేస్తాం. వెళ్దామా సార్? వెళ్దాం. ఓకే, టచ్ అప్. కొంచెం నాకు కూడా టచ్ అప్. అక్కర్లేదు, డాక్టర్ కదా మీరు. టచ్ అప్. ఓకే, రైట్. 4, 3, 2, 1 గో. హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. మాట మంతికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ వేణు గారు. బాబు, సెక్సాలజిస్ట్ కాదమ్మా, సైకాలజిస్ట్. ఓహో, సారీ సార్, సైకాలజిస్ట్. ఓకే, డాక్టర్ గారికి కాల్ చేయాలంటే 222334 కాల్ చేయండి. ఫస్ట్ కాల్ తీసుకునే ముందు నాదో చిన్న డౌట్ అండి. డాక్టర్ గారు చెప్పమ్మా. మొన్న మధ్య నేను ఒక కొత్త సైకిల్ కొన్నాను సార్. మొన్న మధ్యలో కొత్త సైకిల్ కొన్నా? అవునండి. ఆ సైకిల్ ఎక్కి తొక్కుతా ఉంటే కరకర కిరకిర అని సౌండ్ వస్తుంది. ఏంటి సార్ ప్రాబ్లం అది? చూడమ్మా రమేష్, రమేష్ నువ్వేం చదువుకున్నావు? 10th సార్. అడగడంలో తప్పలేదమ్మా. ఇప్పుడు సైకాలజిస్ట్ అంటే సైకిళ్ళు స్కూటర్లు రిపేర్ చేసేవాడు కాదమ్మా సార్. సైకాలజిస్ట్ అంటే ఒక మనిషి యొక్క మానసిక స్థితిని గ్రహించి వైద్యం చేసేవాడు. ఓహో, అది. ఓకే సార్. ఫస్ట్ కాల్ తీసుకుందామండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. ఫస్ట్ ఒక నిమిషం. హలో 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 ఆ, హలో 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 ఇంకోటి. ఓకే, ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో, ఫస్ట్ ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, చెప్పండి రమేష్ గారు, సార్. మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నన్ను గుర్తుపట్టారా సార్? మీరు? నేను సార్ దండరాజు పొద్దుటూరు నుంచే. పొద్దుటూరు మా అత్తగారు. ఓహో, దండాజీ గారు పొద్దుటూరు. రావారు, ఎలా ఉన్నారు సార్? యా ఫైన్ సార్. ఈ రోజు గెస్ట్ ఎవరండి? ఈ రోజు గెస్ట్ సైకో. సైకో కాదయ్యా, సైకాలజిస్ట్. ఓహో, సారీ సార్. ఈ రోజు గెస్ట్ సైకాలజిస్ట్ వేణు గారు ఉన్నారు. మాట్లాడండి దండాజీ గారు. ఓకే ఒకసారి ఇవ్వండి సార్. దండరాజు గారు. సార్ డాక్టర్ బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నా. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ. నాకు ఈ మధ్య కోపం ఎక్కువగా వస్తుంది సార్. ఓహో. నేను అందరి మీద అరిచేస్తూ ఉన్నాను. ఓకే. ఈ మధ్య అరిస్తే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓహో. దీనికి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా సార్? అయ్యో, ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉందండి. ఓహో. దీన్ని మెడికల్ సైన్స్ లో సోషియోఫాంటస్ అంటారండి. ఆహా. ఓకే, ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక చిన్న లోపం అండి. ఓహో. ఈ కోపం మీకు తగ్గిపోవాలంటే 1 నుంచి హలో హలో రమేష్ హలో. గారు. సార్. సార్ మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సార్. సార్, ఆ డాక్టర్ ఏదో చెప్తాను చెప్పనివ్వండి సార్. ఓకే ఓకే, డాక్టర్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు. ధనరాజ్. సార్ ఇప్పుడు మనం ఎక్కడున్నామా? నేను మా ఇంట్లో ఉన్నాను సార్, మీరు మీ స్టూడియోలో ఉన్నారు సార్. కరెక్టే, మనం స్టూడియోలో ఉన్నాం కదా అని. సరే ధనరాజ్, సార్ నా ప్రాబ్లం మీకు అర్థం కావట్లా. నాకు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది, నేను అందరి మీద అరిచేస్తూ ఉంటాను. దీనికి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా సార్? అదే అమ్మా, ఇప్పుడు దీన్ని మెడికల్ సైన్స్ లో సోషియోఫాంటస్ అంటారు. ఆహా. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక చిన్న లోపం. సార్ డాక్టర్ గారు ఒక్క నిమిషం, పొయ్యి మీద పాలు పెట్టాను, అవి పొంగిపోయేటట్టు ఉన్నాయి. లైన్ లో ఉన్నాను సార్, మీరు ఒక్క నిమిషం. అయ్యో వెళ్ళిపోండి, పాలు పొంగిపోతాయి. మనం వెయిట్ చేద్దాం సార్. ఏంటి సార్ అది? మానికి బీపీ టాబ్లెట్ అయ్యా. ఓహో, బీపీ టాబ్లెట్. డాక్టర్ మీరు బీపీ టాబ్లెట్ వేసుకోవడం నాకు ఏంటంటే? కొంచెం బీపీ ఉంది బాబు. ఓహో. హలో 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 దండాజీ గారు. హలో దండాజీ గారు, పాలు పొంగిపోయా? పొంగిపోయాయండి. అయ్యో, ఇది పెద్ద పాల ప్యాకెట్, చిన్న పాల ప్యాకెట్? పెద్ద పాలు పెడతారు సార్, Oh, 16 రూపాయలు shit. వేస్ట్ అయినాయి. ఎవరిస్తాడా? షాప్ వాడు ఇస్తాడా? మీరు ఇస్తారా? ఎవరిస్తారా? అయ్యో, నేను ఎందుకు ఇస్తాను? బలవారు డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారిని అడుకోండి. అయ్యో అబ్బా. హలో ధనరాజ్ గారు. అదండి ప్రాబ్లం. అదే అండి, మనిషికి అది కాదయ్యా, పాలు పొంగిపోయాయి. విన్నానయ్యా, విన్నాను.
విన్నాను. నా ప్రాబ్లం మీకు అర్థం కావట్లా. నాకు ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, నేను అందరి మీద అరిచేస్తూ ఉంటాను. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా? దీన్నే మెడికల్ సైడ్ లో సోషల్ పాయింట్స్ అంటారు. ప్రతి మనిషిలో ఉండే అతి చిన్న లోపం ఇది. 1 నుంచి 10 వరకు లెక్క పెడితే తగ్గిపోతాను. 30 నిమిషాలు అరుస్తుంటే వినా సార్. ఏం సార్ మీరు డాక్టర్ సార్? అయితే లైవ్ ప్రోగ్రామ్ సార్. మాట్లాడండి డాక్టర్ గారు. హలో, ఏంటి 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 ముందా 60 చెప్పు. 60 చెప్పు ఉందా? నేను చెప్తాను సార్, చెప్తాను. హలో ధనరాజ్ గారు. రమేష్ గారు సార్. మీ యాంకరింగ్ సూపర్. థ్యాంక్ యూ సార్. ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, డాక్టర్ గారితో నాతో ఎంత కూల్ గా మాట్లాడుతున్నారో మీరు డాక్టర్ గారితో కూడా అంత కూల్ గా మాట్లాడారు. అలాగే సార్, భలే వాళ్ళు అలాగే. డాక్టర్ గారు మాట్లాడారు. ధనరాజ్, ఏంటి 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 కాదమ్మా, ఇప్పుడు నీకు ఫోన్ లో వినిపించకపోతే ఫోన్ పక్కన పెట్టి టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని వినమ్మా. పొద్దు నుంచి ఇక్కడ కరెంట్ లేదు, పొద్దు నుంచి ఇక్కడ కరెంట్ లేదయ్యా. ఆ టీవీ వాడు ఫోన్ చేస్తే ఆడలేపడు, కరెంట్ వాడు ఫోన్ చేస్తే ఆడలేపడు. ఎవరిని అడగాలి? నిన్ను అడగాలి, ఎవరిని అడగాలి? నేను మాట్లాడతాను. ధనరాజ్ గారు. సార్ సార్ ధనరాజ్ గారు, మీ యాంకరింగ్ సూపర్. థ్యాంక్ యూ సార్. నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మీరు నాతో ఎంత కూల్ గా మాట్లాడారు డాక్టర్ గారితో కూడా అంతే కూల్ గా మాట్లాడండి. అలాగే అలాగే. డాక్టర్ గారు మాట్లాడండి. ధనరాజ్, నా ప్రాబ్లం నీకు అర్థం కావట్లా. నా కోపం ఎక్కువగా వస్తుంటుంది, నేను అందరి మీద అరిచేస్తూ ఉంటాను. దీని ట్రీట్మెంట్ ఉందా లేదా? ధనరాజ్, దీన్ని మెడికల్ సైన్స్ లో సోషల్ పాయింట్స్ అంటారు. దీన్ని ప్రతి ప్రాబ్లం నీకు అర్థం కావట్లా. నాకు ఎక్కువ కోపం వస్తుంటుంది, నేను అందరి మీద అరిచేస్తూ ఉంటాను. మనిషి అనేవాడి కోపం రావాలి, రాకపోతే మనిషే కాదు, ఒక పశువుతో సమానం. ఓహో, మనిషి అన్నవాడికి కోపం వస్తుందన్నమాట. మనిషి అన్నవాడికి కోపం రావాలన్నమాట. రావాలి. మరి ఇది చెప్పకుండా 25 నిమిషాల నుంచి ఏదేదో మాట్లాడతావేంటయ్యా? ఏదో మాస్ ఎలిమెంట్స్ సోసేఫాంటిస్ అంటావు. ధనరాజు చాలా ఎక్కువ మాట్లాడతావు. రమేష్ గారు సార్, మీ యాంకరింగ్ సూపర్. థ్యాంక్ యూ సార్. నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ పొద్దుటూరు వస్తే మా ఇంటికి భోజనానికి అయ్యో తప్పకుండా సార్. ఉంటాను సార్. ఓకే 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 ధనరాజ్ గారు. ఓకే, ధనరాజ్ గారికి ప్రాబ్లం అర్థమైపోయింది. డాక్టర్ గారు మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. మళ్ళీ వచ్చే వారం వేరే గెస్ట్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటా నేను మీ రమేష్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా థ్యాంక్ యూ? థ్యాంక్ యూ ఏంట్రా? నేను ఎప్పుడు మాట్లాడాను? ఎందరితో మాట్లాడాను? నువ్వు ఒక యాంకరు, వాడు ఒక నీకు ఒక ఫ్యాన్. రమేష్ గారు మీ యాంకరింగ్ బాగుంటుంది సార్ అని వాడు చెప్పడం, నువ్వు మెలికలు దిగడం ఏమనుకుంటున్నారా? మీడియా ఇక్కడ మీడియా చేయించాడు. ఇమ్మీడియట్ వచ్చేయండి. హలో అమ్మా, నాన్నగారు ఉన్నారా? ఒకసారి. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. నేనండి డాక్టర్ వేణు. ఏం లేదు సార్, ఈ మధ్య నాకు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుందండి. ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. ఏంటండి? సోషియో ఫ్యాంటసీ. ఓకే, 1 నుంచి 10 వరకు లెక్క పెడితే తగ్గిపోతుంది. అదే విషయం చెప్పానండి. వెదకు వినడే? డాక్టర్ గారు వీడిక్కడ ఉన్నాడు, వీడిక్కడ.